హాయ్ మామ ఇన్స్టాగ్రామ్ లో ఎలాగైనా సరే ఫేమస్ అవ్వాలనేసి చాలా మంది నిబ్బులు క్రింజి వీడియోలు చేస్తూ రోత ఉట్టిస్తూ ఉంటారు. అలాంటి నిబ్బిల్నే ఈ రోజు మనం మింగబోతున్నాం. ఏమని పిలవాలి? బామర్ది ఫిక్స్ అయిపో. ఛీ, ఒక ముద్దు లేదు ముచ్చట లేదు, నా జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఫస్ట్ వచ్చేసి మనం మింగబోయేది వీళ్ళని మామ. వీళ్ళని ఎందుకంటే వీళ్ళ అకౌంట్ లో ఒక నిబ్బి రెండు నిబ్బిలు కాదు మామ, ఇటో డజన్ నిబ్బిలు ఇటో డజన్ నిబ్బాగాలు ఉంటారు. అంత మంది ఉంటారు మామ ఈ అకౌంట్ లోనే. వీళ్ళు చేసే క్రింజ్ వీడియోలు రోత వీడియోలకు అందుకనేరా దేశం అంటే పిచ్చి. ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ప్రాణ త్యాగం చేస్తే మనకు స్వాతంత్రం వచ్చిందిరా. చూడు నాయనా, కొట్టుకో కానీ బలిసి కొట్టుకోకుండా ఆయన రట్ట గుడిసిపోతావు. సరే నీ వ్యూస్ కోసమో ఎందుకో ఒకటి మన ఇండియన్ ఫ్లాగ్ నువ్వు పట్టుకున్నావు, కానీ పట్టుకునేటప్పుడు అది ఎలా ఉందో చూసుకోవాలి కదరా ఎర్రిపూక. సరిగ్గా చూసుకోరా జెండా ఎలా ఉందో. నీకెందుకురా దేశం అంటే అంత పిచ్చి? ఏం చదువుకున్నావమ్మా? చదువా సిసి, అది మా ఇంట అంటలేదు. మీ కంటికి మేము చదువుకున్నా కనబడుతున్నావా? కేవలం మీరు ఆ కంటెంట్ కోసం, మీ పాపులారిటీ కోసం, మీకు వ్యూస్ కోసం మాత్రమే అది పట్టుకున్నారనేసి అర్థమైపోయింది. అది సరే, అప్పటికి మీకు అర్థమైపోయింది, ఎందుకంటే నెక్స్ట్ షాట్ లో మళ్ళీ కరెక్ట్ ఉంది. దేశం కోసం పోరాడతారా? దానికన్నా ముందు షాట్ అయినా కనీసం అది తీసేసి మళ్ళీ రీషూట్ చేయొచ్చు కదా. గుద్ద బల్పు సత్తనాటంలోకి గుద్ద బల్పు. దయచేసి చెప్తున్నా, ఇంకోసారి ఎవడైనా కానీ ఇలాంటి వీడియోలు చేస్తే, ఇలా జెండాని అవమానించేటట్టు వీడియోలు చేస్తే ఇంటికి వచ్చి తెంగేస్తాను. ఇది మాత్రమే కాదు, ఇంకా రోత వీడియోలు గలీజ్ వీడియోలు వీళ్ళ అకౌంట్ లోనే ఉంటాయి మామ. చాలా అంటే చాలా గలీజ్ వీడియోలు. ఏంటిది ఇంకా రాలేదు? దీన్ని ఏదో ఒకటి చేయాలి ఈ రోజు. ఆహా, ఏం చేద్దామంటారా వచ్చిన తర్వాత? అంటే అది హలో అమ్ములు ఎక్కడున్నావు? హా వస్తున్నా. జరుగు ఐ లవ్ యూ. జరుగు, I love you, వద్దు అమ్ములు. వద్దు అమ్ములు ఐ లవ్ యూ. అమ్ములు ప్లీజ్ ప్రసాద్, వద్దు ప్రసాద్, వదులు. ఐ లవ్ యూ. అదేంటి తుప్పల్లో వాడు పిల్లబంగానే పోయినావు కదా ఎగేసుకొని. వద్దు వద్దు పీడిఎఫ్ వద్దు, ఎందుకు నాటకాలు? పోయినావు కదా పిలవంగానే ఊపుకుంటా పోయినావు కదా, నీ పీచుకో. ఇదే కాదు, మళ్ళా దీనికి పట్టు కూడా ఉంది. ఏంటి నకరాలు చేస్తున్నావే? ఏంటి ఊపిరి ఆడట్లేదా? ఏంటి సార్ అది? ఊపిరి ఆడట్లేదా? అంటే పట్టులో కూడా ఏం కాలేదా? అరే రే, పెద్ద సమస్య వచ్చి పడింది. హే పో. అబ్బా నన్నే తోస్తావే. కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం వార్తకు వస్తుంది. అదే మ్యాజిక్. అది ఇలా దుఃఖంగానే ఇడిపోయి పడిపోయినాడంట. అది కూడా ఇలా 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 పడిపోయి. కనీసం ఆ డబ్బింగ్ అయినా సరిగ్గా చెప్పండిరా బాబు. హాయ్రా. ఆగాగాగు, ఇది ఇల్లు అనుకున్నావా రోడ్డు అనుకున్నావా? ఛీ, ఒక ముద్దు లేదు ముచ్చట లేదు, నా జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు నాకు ఏడు పుట్టేసరికి నువ్వు చల్లబడిపోతావు. కోపడతావు, పెళ్ళయ్యాక అన్ని చేసుకోవచ్చులేవే. నాకు అర్థం కాలేదు సార్. వావ్, అదేమో పరిగెత్తుకుంటూ వచ్చి వాటేసుకొని నేను తుప్పల్లో తీసుకోదామంటే నువ్వేట్రా కెమెరా ఉందనే నీతులు మాట్లాడుతున్నావు. నీ ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది అన్నమాట. మా అమ్మ మా నాన్నతో పని లేదే, నాకు మా బాయ్ ఫ్రెండ్ తోనే పని ఉంది. ఏంటమ్మా మీ అమ్మ నాన్న ఈ తింగరోడే చెప్పనా నీకు? అంత నచ్చాడా? తుప్పల్లో తీసుకోవడం లేదు కదా, ఎలా నచ్చాడు మరి? తప్పు నీది కాదు. నీ చేత ఇలాంటి వీడియోలు చేయిస్తూ నిన్ను ఎంకరేజ్ చేస్తున్నారే నీ తల్లిదండ్రులు, వాళ్ళకి చెప్పాలి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. నెక్స్ట్ ఇంకో చుక్క ఉంది, మామూలు చుక్క కాదు. ఈ చుక్క కోసం కింద డేట్ ఆఫ్ బర్త్లు, అడ్రస్లు, ఫోన్ నంబర్లు తెగ పెట్టేస్తూ ఉంటారు సింగిల్ రాడ్డిగలు. ఒకసారి చూడండి ఎవరో అది. అబ్బాయి ఇతన్ని నువ్వు ఏమని పిలవాలి? బామర్ది ఫిక్స్ అయిపో. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. మామ నిన్నేరా,
నీళ్ళెవరు నీ బామ్మడిది అంత మర్యాద పిలుస్తుంటే పోవేట్రా బాబు, ఫస్ట్ పోరా. చూడు నీ బామ్మడిది ముద్దు బుద్ధితో బుద్ధి బుద్ధిగా ఎలా ఉన్నాడు, పోరా నాయన. మళ్ళా ఎవడైనా పోతే నువ్వు ఫీల్ అవుతావు. ఓయ్ రీల్ చూస్తున్న అబ్బాయి, మీ అన్నకు ట్యాగ్ చేయమంటే రీల్ ట్యాగ్ చేస్తున్నావు. ఓకే మంచిగానే ఉంది, బట్ నువ్వు నన్ను వదినా అని ఎప్పుడు పిలుస్తావురా? అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. ఆహా, రీల్స్ కోసం, వ్యూస్ కోసం, పాపులారిటీ కోసం ఎంతకు తెగిస్తున్నారు చుక్క. నీ చుక్కతో పాటు ఇంకొకడు కిలక. ఇంతే ఉంటది వాడి. రే, ఎవడో కొంచెం తొందరగా వెళ్ళట్రా వాళ్ళ వైపు. ప్రతి వీడియోలో కూడా రీల్ చేసే అబ్బాయి, రీల్ చేసే అబ్బాయి అని రోత పుట్టిస్తుందిరా. మీరు నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తే ఏం చేస్తావు? చేస్తా. చూసారు కదా గైస్, సో డోంట్ లవ్ మీ. అంటే వేసేస్తారా? బయట మొత్తం అలాగే ఉంది, అందరూ అలాగే ఫిక్స్ అవుతున్నట్టున్నది. అబ్బాయిలు జాగ్రత్త రే, వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు రా. మధ్యలో నువ్వు పోయినందుకు నీకే కోసేస్తారు. ఏంటి కోసేస్తారంటే ఉప్పేనా అనుకున్నావా? ఉప్పేనే కాదు, సరే తీసేస్తారు ఇక్కడ. అదనమాట వీడియో. సో ఈ వీడియో ఎలా అనిపించిందని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మొబైల్ కౌంట్ చాలా తక్కువ ఉంది, చూడలేకపోతున్నా. కొంచెం దాన్ని పెంచండి, అలాగే నన్ను కొంచెం భరించండి. వీడియోలు వస్తూనే ఉంటాయి. చాలా లేట్ అయిపోయింది మామ. ఈ లవ్వు గివ్వు తొక్కలో రీల్స్ అది ఇది కాకుండా పోయి శుభ్రంగా చదువుకోండి. ఎవరి పని అది చేసుకోండి. నాకు చాలా పని ఉంది. వీడియో ఎడిటింగ్ చేయాలి, అప్లోడ్ చేయాలి.